హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా టాక్స్. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ డిసెంబర్ 17తో ముగిసింది. ఇందులోని పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ రన్నర్గా నిలిచాడు. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ హీరో శివాజీ మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకుల మంచి ఆదరణ పొందాడు. ప్రతి వారం ఎక్కువ ఓట్లు సాధించి చివరి వారం వరకు ఉన్నాడు. అంతా శివాజీనే విన్నర్ అవుతాడని భావించారు. కానీ చివరికి ఉల్టా పుల్టా కావడంతో ప్రశాంత్ గెలిచాడు. అయితే శివాజీ 3వ స్థానంలో ఉన్నారు. దీంతో పలువురు నెటిజన్స్ శివాజీకి బిగ్ బాస్ అన్యాయం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా శివాజీ తన ఓటమిపై స్పందించాడు. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు నాగార్జున, బిగ్ బాస్ లకు కృతజ్ఞతలు. బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ని చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు, నేను వాటికి నమ్మను కూడా. బిగ్ బాస్ వారు ఓటింగ్ ప్రమోట్ తోనే విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. అలాగే ప్రశాంత్ ని విజేతగా ప్రకటించారు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. షో స్టార్టింగ్ లోని తను హౌస్ లోకి వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా ఒకటి అనుకున్నాను, ఇలాంటి ఒక కామన్ మ్యాన్ టైటిల్ సాధిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే నేను అలా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే. యావర్ కూడా ఒక కామన్ మ్యాన్ గానే వచ్చాడు. అందుకు మాకు స్నేహం కుదిరింది అంతే తప్ప గేమ్ ప్లాన్లు ఏమీ లేవు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.